కాపురంలోనే కాదు, తన వ్యాపారంలో కూడా నన్ను భాగస్వామిని చేశాడు. తన శరీరంలో పార్వతీదేవికి సగభాగం ఇచ్చిన ఆ అర్ధనారీశ్వరుడు ఎంత గొప్పవాడో, అలాగే తన జీవితంలో నన్ను సగపాలుగా చేసుకున్న నా యష్ కూడా అంతే గొప్పవాడు. భార్యగా నాకు రాని, నాకు లేని అనుమానం నీకెందుకు? అది కాదు సింధు, నీకు తెలియకుండా వీళ్ళు కలుస్తూనే ఉన్నారు. అసలు ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. కలవడం, మాట్లాడుకోవడం, కౌగిలించుకోవడం, ఈ అమ్మాయి తాళి చూపించి కట్టమనడం, ఇవన్నీ చూస్తే వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందనే అనుమానం రాకుండా ఇంకేం వస్తుంది చెప్పు? మీ అనుమానాన్ని నేనేం తప్పు పట్టడం లేదు అమ్మగారు. కానీ నిన్న జరిగింది వేరు, మీరు అర్థం చేసుకుంది వేరు. నా అనుమతి తీసుకునే ఆయన తనని కలవడానికి వెళ్లారు. కలిసి మాట్లాడడం కానీ అలా కౌగిలించుకోవడం, తాళి కట్టమనడం ఏమిటమ్మా? అది సరైన పద్ధతేనా? పద్ధతి తప్పి మా ఆయన ప్రవర్తించరు తాతగారు. ఆ అమ్మాయికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నువ్వేమో పెళ్లి కాలేదంటున్నావు, మరి ఆ అమ్మాయి నుదుటలో సింధూరం ఉంది కదమ్మా. ఆ విషయం ఏమిటి? అది తాతయ్య గారు, చెప్పమ్మా. పాపం పేద కుటుంబం, ఎవరూ అండలేని కుటుంబం కూడా. ప్రతి మగాడి కన్ను తన మీదే పడుతుంది. అందుకే అందరి దృష్టి తన మీద పడకూడదని పెళ్ళైనట్టు నుదుటిన సింధూరం పెట్టుకుంది. ఆర్థికంగా వాళ్ళు బలహీనంగా ఉండడంతో తనకి మంచి సంబంధాలు కూడా రావడం లేదు. అందుకే నా భర్త నాతో చెప్పారు, తనకి మనం ఏదైనా ఆర్థిక సహాయం చేద్దాము అని. నేను సరే అన్నాను. అంతేకాదు, తనకి జీవితాంతం గుర్తుండిపోయేలా ఏదైనా మంచి బహుమతి కూడా ఇవ్వండి అని చెప్పాను. అందుకే ఆయన తన పెళ్లికి బహుమతిగా తాళిబొట్టుని కొనిచ్చారు. తను ఊహించని డబ్బు తాళిబొట్టు ఇచ్చేసరికి ఆ ఆయమ్మ భావోద్వేగానికి లోనయ్యి తాళిని చూస్తూ ఆయన్ని కృతజ్ఞతా భావంతో కౌగిలించుకునే ఉంటుంది. అది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, అంతే. సింధు చెప్పింది నిజమేనా? నన్ను క్షమించు బాబు. సింధుకి నువ్వు అన్యాయం చేస్తున్నావన్న బాధలో నిన్ను అనుమానించానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఇవేవీ మనసులో పెట్టుకోకు. పర్లేదండి. మన కళ్ళతో చూసినవన్నీ నిజాలు కాదు. నీ విషయంలో నేను తొందరపడ్డాను. ఏమీ అనుకోకు బాబు. నన్ను కూడా క్షమించాలండి మీరు. హనుమంతు పెద్దయ్యా,
ఒరే హనుమంతు, పెద్దమ్మా. సింధు యష్లు మంచి భార్యాభర్తలేరా. ఆ, వాళ్ళని నమ్మొచ్చు. ఆ, కాకపోతే ఆ, ఆ అమ్మాయి మీదే నా అనుమానం అంతా. ఆ, నాకెందుకో దాన్ని మాత్రం నమ్మబుద్ధి కావడం లేదు. ఆ. ఎందుకైనా మంచిదిరా, దాని మీద ఒక కన్నీసు ఉంచు. అలాగే పెద్దమ్మా. ఉమ్. జానకి, ఏమిటి ఆలోచిస్తున్నావు? సింధు వాళ్ళ విషయంలో మనం తొందరపడి తప్పు చేశామనా? నేను ఆలోచిస్తోంది వాళ్ళ విషయంలో మనం తప్పు చేశామని కాదండి. మరి మన కూతురు విషయంలో మనం ఏమైనా తప్పు చేశామా అని. ఏంటి జానకి నువ్వనేది? అవునండి, ఇందాక సింధు చెప్పిన మాటలు విన్నాక అనిపిస్తోంది, భార్యాభర్తలుగా సింధు యష్ల మధ్య ఎంత ప్రేమ, ఎంత నమ్మకం ఉందో మీరే చూశారుగా. అవును, వీళ్లలాగే మన కూతురు సునంద కూడా ఆ రంగరాజాన్ని ప్రేమించి ఎంతో నమ్మకంతో పెళ్లి చేసుకుని ఉండొచ్చుగా. మనకిష్టం లేని పెళ్లి చేసుకుందని మన కూతురు మీద మనం కోపంగా ఉన్నాం, కానీ తనకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉందని మనమెందుకు అలా ఆలోచించడం లేదండి? ఏమండి, మన కూతురికి మనం తప్ప ఇంకెవరున్నారండి? మనమే మన కూతుర్ని దూరం పెడితే పాపం అదెంత విలవిల్లాడిపోతుందో. భూమి కాగితాల కోసం మన కూతురే మన దగ్గరకొచ్చి అడగొచ్చు, కానీ తను రాకుండా సింధు యష్లని పంపించిందంటే వాళ్ళంటే తనకెంత నమ్మకమో అర్థం చేసుకోండి. ఏమండి, ఒక్కసారి మన కూతురు విషయంలో కోపంతో కాకుండా కన్న ప్రేమతో ఆలోచించండి. ఇక్కడ ఎస్ ఇందులో ఎలా ఉంటున్నారో దావత్తో ఫోన్ చేసి చెప్పమన్నారు కదా, ఫోన్ చేద్దాం. అక్కడ ఇంకా అలాగే ఉంది చూడు, అక్కడ చూడు. అలాగే. తుడవడం అయిపోయిందా? అయిపోయింది అది. ఏమ్మా, నీకిష్టం లేదా? నా ఇష్టం సంగతి పక్కన పెట్టసలా. ఓ అమ్మాయిని మన జీవితంలోకి తెచ్చుకోవాలి అంటే ముందు వెనుక బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలిరా. రోజులు అసలే బాగాలేవు. ప్రేమించినప్పుడు ఒకలాగా,
పెళ్ళైన తర్వాత ఇంకోలా మారిపోతున్నారు అన్నేటి అమ్మాయిలు. ఏమైందమ్మా? ఎందుకలా బాధపడుతున్నావు? నీ తమ్ముడి జీవితంలో జరిగినట్టు మళ్ళీ నీ జీవితంలో అలా కాకూడదనేరా నా బాధ. నీ కాబోయే భార్య సింధులా ఉండకూడదనే భయపడుతున్నాన్రా. అంటే యష్ సింధు కలిసిలేరా ఇప్పుడు? లేర్రా. యష్ లైఫ్లో సంతోషం అనేదే లేకుండా చేసిందిరా ఆ సింధు. అది వేరవ్వటమే కాకుండా చివరికి పుట్టిన బిడ్డల్ని కూడా వేరు చేసిందిరా అది. సింధు ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా. నమ్మిన మనుషులేరా మనల్ని వెన్నుపోటు పొడిచేది. ఏంటి పెద్దమ్మ పెద్దయ్య గారుల పెళ్లి రోజు ఒక పండగలా జరుగుతుంది అనుకుంటున్నారా? అవునండి. ఈ ఊరికే కాదు, చుట్టుపక్కల ఊర్లో కూడా పెద్ద పండగ లాంటిదే. కొత్తగా పెళ్లి చేసుకోబోయే జంటలు పెద్దయ్య పెద్దమ్మ గారుల చేతుల మీదుగా కొత్త బట్టలు, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, తాలిబొట్టు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. ఎందుకో తెలుసా? వీళ్ళ కాపురాలు కూడా పెద్దమ్మ పెద్దయ్య కాపురం లాగా పచ్చగా చల్లగా ఉంటుందనే నమ్మకం. సింధు, యష్ మీరు కూడా తీసుకుందరు రండి. మాకెందుకులేండి, పర్లేదు, వద్దు. వద్దనకు బాబు, వాళ్ళంతటా వాళ్ళే పిలిచి మీకు ఇస్తామన్నారంటే మీ దంపతులు ఎంత అదృష్టం చేసుకున్నారో. పెళ్ళైన వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మీ సంసారం కూడా వీళ్ళలాగా సవ్యంగా సాగుతుంది. రండి. కొంగు చాపమ్మా. పెద్దమ్మ పెద్దయ్య ఆశీర్వాదం తీసుకున్న జంటలన్నీ ఆటకు సిద్ధం కావాలి. ఆట ఏంటండి? వీళ్ళ పెళ్లి రోజున ఒక ప్రత్యేకమైన ఆటని పెళ్లి కాబోతున్న వధూవరులతో ఆడిస్తారు. మీరు కూడా ఆడొచ్చు. ఆ ఆట గెలిచిన వాళ్ళకి మంచి బహుమతి కూడా ఇస్తారు. ఇంతకీ ఏమాటండి అది? 2 ఆటలు ఆడాలి. అందులో మొదటిది భార్యాభర్తలిద్దరూ కలిసి ఒక కాలుతో కుంటుకుంటూ వాళ్ళ దగ్గరున్న కర్రని
ఎవరైతే ముందు ముట్టుకుంటారో వాళ్ళే గెలిచినట్టు. ఇక రెండోది, భార్యల్ని భర్తలు మోస్తూ ఆ కర్ర దగ్గరికి వెళ్ళాలి. బా ఆయన ఎందుకు ఇలాంటి ఆటలు పెట్టారు? భర్త అంటే భరించేవాడు కదా, అందుకే ఆయన ఈ ఆట పెట్టారు. భార్యని ఎత్తుకుని ఆటాడుతుంటే భలే మజగా ఉంటుంది. నువ్వు సింధుని ఎత్తుకో. పద పద పద. అయ్యో మేము వద్దులేండి. ప్రతిసారి వద్దంటారేంటారా? పద. పదండి. వస్తాం. ఆటకందరూ సిద్ధంగా ఉన్నారా? 1 2 3. భలే భలే, యశస్వి జంట గెలిచింది. హనుమంతు, ఆ, చివరి ఆట మొదలుపెట్టు. అలాగే పెద్దయ్య. అందరూ సిద్ధంగా ఉన్నారా? మొదలెట్టండి. ఎక్కడో చూశాను. ఈవిని ఎక్కడో చూశానే, గుర్తు రావట్లేదు. ఇప్పుడు చూడు నోము ఎక్కడ చూశాను? సింధు యష్లను ఎప్పుడో ఎక్కడో చూశానే, గుర్తుకు రావడం లేదేంటి? ఇప్పుడు చెప్తున్నాను విను. అసలు పిల్లలు నీకు పుట్టనే లేదు. సింధు ఇప్పుడు దొరికేసుడు. యశ్ భార్యగా ఇక్కడ బిల్డప్ ఇస్తావా? బద్దలైపోతుంది ఇంకా. హనుమంత్ గారు, మీరు ఎప్పుడైనా టీవీలో వచ్చే డిబేట్ ప్రోగ్రామ్స్ చూస్తా ఉంటారా? ఒకవేళ చూడకపోతే ఈ మధ్యనే మొగుడు పెళ్ళాలు పిల్లల కోసం కొట్టుకునే డిబేట్లు ఈ టీవీలో వచ్చుండాయి. ఒకసారి చూడండి. మొగుడు పిల్లలు పిల్లల కోసం కొట్టుకునే డిబేట్ ప్రోగ్రామా? నన్నెందుకు చూడమంది? సరే చూద్దాం. ఒక అమ్మాయి ఆయనకు పరిచయం అయ్యింది. వాళ్ళిద్దరి మధ్య స్నేహభావమే ఉండేది, కానీ నేను అక్రమ సంబంధంగా అనుమానించాను. అప్పట్నుంచి మాలో మాకు మనస్పర్ధలు, గొడవలు, చీటికి మాటికి ఆర్చుకోడాలు.
జానకికి నేను నచ్చ చెప్పేవాణ్ణి. ఆ అమ్మాయి నాకు మంచి స్నేహితురాలే తప్ప ఇంకేమీ లేదు అని. అయినా నమ్మేది కాదు. నా మీద కోపం, చిరాకు, అసహనం చూపిస్తూ వచ్చేది. ఒకరోజు వ్యాపారం పని మీద నేను ఆ అమ్మాయి ఒకే గదిలో బస చేయాల్సి వచ్చింది. అది చూసిన జానకి మా మధ్య లేని సంబంధాన్ని అంటకట్టి తన తాళిని కూడా తీసేసి నన్ను వదిలేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. నన్ను ఒంటరివాణ్ణి చేసింది. అయినా ఆయన నన్ను వదల్లేదమ్మా. నా కోసం, నాకు దగ్గర కావడం కోసం ఒక పెద్ద యుద్ధమే చేశారు. చివరికి తెలిసింది, ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదని ఆ అమ్మాయే చెప్పింది. అయినా ఆ అమ్మాయి చెప్తే మీరెలా నమ్మారు? చనిపోయే ముందు ఎవ్వరూ అబద్ధం చెప్పరు బాబూ. తన వల్ల మా కాపురంలో విభేదాలు వచ్చి మేం విడిపోయామని తెలిసి తనే ఆత్మహత్య చేసుకుంది, మమ్మల్ని కలపడం కోసం. పన్నెండు సంవత్సరాలు విడిపోయి మళ్ళీ భార్యాభర్తలుగా ఒకటయ్యారా? నమ్మకం లోపిస్తేనే భార్యాభర్తల మధ్య దూరాలు పెరుగుతాయి. భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికున్న ప్రేమని ప్రాణం పోయేంత వరకు వదులుకోకూడదమ్మా. ఎందుకంటే ఎంతటి దూరాన్నైనా దగ్గర చేసే శక్తి ఒక్క ప్రేమకే ఉంది సింధు. ఆ ప్రేమ వల్లే ఆయన 12 సంవత్సరాలు నా కోసం పోరాటం చేశారు. ఒక భార్యాభర్త విడిపోవచ్చు, కానీ కలవాలి అంటే వాళ్ళు విడిపోయిన కారణాన్ని పొరపాటున కూడా గుర్తు చేసుకోకూడదు. వాళ్ళు కలిసి ఉన్న మధుర క్షణాలు, సంతోషాలు, ఆనందాలు, పంచుకున్న ప్రేమలు, ఆ అభిమానాలు, వాటిని మాత్రమే పదే పదే గుర్తు చేసుకోవాలి. అప్పుడే భర్తకు భార్య, భార్యకు భర్త కావాలి అనిపిస్తుంది. విడిపోవడం అనేది ఏముంది సింధు? క్షణం పట్టదు. కలిసి ఉండాలంటేనే కష్టపడాలి, ఇష్టపడాలి. పెళ్ళామనేది వయసులో ఉన్నప్పుడు కలిసి సుఖపడటానికో లేక పిల్లల్ని కనడానికో కాదమ్మా. జీవితం చివర్లో మనకంటూ మన కోసం ఓ మనిషి మనతో ఉండాలి. అలా ఉండేవాళ్లేనమ్మా భార్యాభర్తలు. జీవిత చరమాంకం వరకు వదలని బంధం ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తల బంధమేనమ్మా. అంతకు మించింది ఏదీ లేదు. జానకి నా జీవితంలోంచి వెళ్ళిపోగానే నా విజయాలు, గెలుపులు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాయి.
వ్యాపారంలో పూర్తిగా దెబ్బతిన్నాను. మళ్ళీ జానకి దగ్గరైన తర్వాత వ్యాపారంలో ఇప్పటి వరకు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంతెందుకమ్మా, ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా నా దరి చేరలేకపోయింది. జానకి నాకు భార్య అని చెప్పడం కంటే ఒక అమ్మగా నన్ను ఆప్యాయంగా చూసుకుంది. ఒక మంచి స్నేహితురాలిగా ప్రతి విషయంలో నాకు తోడుగా నిలబడింది. నిజంగా నా జానకి నా జీవిత భాగస్వామి కావడం నా అదృష్టమనే చెప్పాలి. లేదండి, మీరు నాకు భర్తగా రావడం నా పూర్వజన్మ సుకృతం. పెద్దాయనకి ఈ విషయం తెలియాలి, అప్పుడుంటుంది అస్సలైన మధ్య. పెద్దయ్యా పెద్దయ్యా, ఏంట్రా? మరేమో ఏడకు సింధు, ఊరుకో. ఈ విషయం నీకెలా తెలిసిందిరా? సింధు ఇప్పుడే పెద్దమ్మతో చెబుతుంటే విన్నాను పెద్దయ్యా. ఆ భూమి కాగితాల కోసమే వాళ్ళు నిన్ను పెద్దమ్మని దారుణంగా మోసం చేశారు. రేయ్, హ, వెళ్ళి నా తుపాకీ తీసుకురా. అలాగే పెద్దయ్యా. ఊరుకో సింధు, ఊరుకో. పెద్దయ్యా పద. సింధు, యశస్వి, భార్యాభర్తలుగా విడిపోయి కూడా కలిసి ఉన్నామని మాతోనే అబద్ధం చెప్తారా? ఆ భూమి కాగితాల కోసం మమ్మల్ని నమ్మించి మోసం చేస్తారా? ఏమండి, నిజంగా మా మనవడు మా మనవరాలే మా ఇంటికొచ్చారని మేమెంతో ఆనందించి మీ మీద చాలా ప్రేమని చూపిస్తే మా ప్రేమనే వంచిస్తారా? ఇంకా వాళ్ళతో మాటలేంటి పెద్దయ్యా, కాల్చిపారాయి. అణువణువు ధర్మాగ్రహం, అడుగడుగు న్యాయాంకితం, శిష్ట రక్షణ మత నియాగం, దుష్ట శిక్షణమే ఉద్యోగం. నన్ను క్షమించండి తాతయ్య గారు. మిమ్మల్ని బామ్మగారిని చూసిన తర్వాత, ఈ 3 రోజులు మీతో గడిపిన తర్వాత నిజంగా మీరు నా బామ్మ తాతగానే భావించాను. అందుకే మిమ్మల్ని మోసం చేయలేక బామ్మగారికి నిజం చెప్పేశాను. కానీ ఈ పని చాలా ఆలస్యంగా చేశాను. ఎప్పుడు చేసినా మీలాంటి మంచి వాళ్ళని అబద్ధాలతో మోసం చేసినట్టే కదా. మీరు నాకు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే దానికంటే ముందు మీరు నన్ను క్షమించానన్న ఒక్క మాట చెప్తే చాలు. మీరే శిక్ష వేసినా ఆనందంగా అనుభవిస్తాను. నన్ను క్షమించండి తాతగారు. క్షమించరాని తప్పు చేశారు మీరు.
మరణమే మీకు సరైన శిక్ష. ఆగండి, ఆగండి, ఆగండి. తప్పుకో జానకి. నేను చెప్పేది వినండి. తప్పుకోమన్నానా? ఏమండి, నేను చెప్పేది పూర్తిగా వినండి. వీళ్ల చావుని కళ్ళారా చూసిన తర్వాతే నేను ఏదైనా వింటాను. తప్పుకో. చంపేయండి, వీళ్ళ ప్రాణాలు తీసేయండి. వీళ్ళని చంపితే మనల్ని మనం చంపుకున్నట్టేనండి. అది మీకు ఇష్టమైతే వీళ్ళని కాల్చేయండి. అంతకంటే ముందు నన్ను నన్ను కాల్చండి. ఏమిటి జానకి నువ్వంటుంది? అవునండి, మంచి వాళ్ళ ప్రాణాలు తీస్తే మనలో ఉన్న మంచి కూడా చచ్చిపోయినట్టేనండి. వీళ్ళ మంచివాళ్ళు. నిజంగా వీళ్ళు చెడ్డవాళ్లే అయితే భార్యాభర్తలుగా విడిపోయిన విషయం మనకు చెప్పాల్సిన అవసరం లేదు కదండి. మనం ఇచ్చే ఆ భూమి కాగితాలు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. కానీ వీళ్ళు అలా చేయలేదు. తప్పు చేస్తున్నామనే పశ్చాత్తాపంతో నిజాన్ని మన ముందు బయట పెట్టారు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం వేరే ఏదీ లేదండి. అయినా వీళ్ళేమన్నా వాళ్ళ స్వార్థం కోసం మనతో అబద్ధం చెప్పారా? మన కూతురి సంస్థను నిలబెట్టడం కోసం, వేల కుటుంబాల బ్రతుకుల్లో వెలుగుని నింపడం కోసమే కదండి. భార్యాభర్తలుగా విడిపోయి ఉండి కూడా మళ్ళీ భార్యాభర్తలుగా కలిసి ఉన్నట్టు మన ముందు నటించారు. అన్యోన్య దంపతులుగా ఉన్నామని మనల్ని నమ్మించడం కోసం వాళ్లల్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో, బాధపడ్డారో మీరొక్కసారి ఆలోచించండి. వీళ్లలో నీతి నిజాయితీలు ఉండబట్టే, వీళ్ళు మనల్ని తాతయ్య బామ్మగారులా అనుకోబట్టే కదండి మనల్ని మోసం చేయకూడదని, నిజం చెబితే శిక్షిస్తామని తెలిసి కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పారు. చెడ్డవాళ్ళెప్పుడు తప్పుని ఒప్పుకోరండి. మంచివాళ్లు చేసిన తప్పులు ఒప్పుకుని క్షమాపణ అడుగుతారు. వీళ్ళు మనకు చెప్పిన అబద్ధం వెనక మన కూతురు సునందకి మంచి చేయాలన్న ఆశయమే తప్ప మోసం లేదండి, మోసం లేదు. ఇప్పటికీ మీ దృష్టిలో వీళ్ళు మనల్ని మోసం చేశారని మీకు అనిపిస్తే మీ ఇష్టమండి. వీళ్ళని శిక్షించండి, శిక్షించండి. ఏమండి, మా సునంద బాగు కోరి నా అల్లుడు కూతురు కలిసి ఉండాలన్న ఆలోచనతో మీ వ్యవస్థలో మీరిద్దరూ కలిసి పనిచేస్తున్నా మీ తోటి వ్యక్తుల కుటుంబాల్ని కాపాడడం కోసం విడిపోయిన మీరిద్దరూ భార్యాభర్తలుగా కలిసి ఉన్నామని మాకు అబద్ధం చెప్పారు. నా జీవితంలో మొదటిసారి మీరు చెప్పిన అబద్ధాన్ని అభినందిస్తున్నాను, క్షమిస్తున్నాను.
చాలా థ్యాంక్స్ అండి. తెలుగు భాష ఆ, కదా ధన్యవాదాలండి. బాబు నువ్వు కూడా నీ భార్యకి దగ్గరవ్వాలి. సరే అండి, ఇక మేము బయలుదేరుతాం. అదేమిటి భోంచేసి బయలుదేరండి, లోపలండి. తీసుకురా. రా అమ్మా రా. పదండి. ఆ, వెళ్ళేటప్పుడు చెప్తాను మీ సంగతి. కలలకు తీపి గుర్తులనే కానుకిస్తుంది ప్రేమ, ఊపిరిపోసి ఆయువుల నిలిచిపోతుంది ప్రేమ. ఆకలేస్తుంది, మనం తినేసి వెళ్దాం. అట్నే అభి. సింధు కూర్చో. ఏ ఏంటి నువ్వెందుకు ఇక్కడ? వేరుగా వెళ్ళి కూర్చో. నీకేం కావాలో ఆర్డర్ చేసుకో. వెళ్ళు. ఏ సింధు మనతో పాటు భోజనం చేస్తే ఏమైంది సంధ్య? వద్దబ్బి, సింధు మీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదే. నా మాట వినండి. వెళ్ళవే, ఇంకా అలాగే నిలబడి చూస్తా ఉండవేంది? సంధ్య ఏం కావాలో చెప్పు. ఒక 2 ప్లేట్లు ఇడ్లీ. ఓకే మేడం. 2 ప్లేట్లు పూరి. అలాగే మ్యామ్. మేడం మీకేం కావాలి మేడం? ఒక ప్లేట్ ఇడ్లీ. అలాగే మేడం. ఇదేంటి సింగిల్గా ఉంది, అందంగా కూడా ఉంది. వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. ఏంటి సింగిలా? నేను నీ కంపెనీ ఏమన్నా? ఏంటి పాపా సైలెంట్గా ఉన్నావు? మాట్లాడు. అభి ఏంటి మాట్లాడలేదు? నేను నీకు నచ్చలేదా? చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నానో. అరే అభి అభి ఏంటబ్బా. సింధు రా, నా టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చో. అరే పాపా, ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రా, వాడు పిలిస్తే వెళ్ళిపోతావా? చెయ్యొదలరా. ఆహా, వదలకపోతే ఏం చేస్తావు? రేయ్ రేయ్, ఎందుకురా నన్ను కొడుతున్నావు? అదేమన్నా నీ పెళ్ళామని ఎవరా? నా పెళ్ళామేరా. అవునరా, తను నా భార్యే. సారీ మేడం, సారీ సార్, సారీ సార్, సారీ సారీ సారీ. అనవసరంగా మెళ్ళో ఉన్న తాళిని తీసేశాను.
యష్ ఇప్పుడు భార్యగా ఒప్పుకున్నాడు. ఇది ఆవేశంలో చెప్పాడా లేక మనస్ఫూర్తిగా చెప్పాడా? ఏందబ్బి వాడికి మీరు సింధుకి భర్త అని ఎందుకు చెప్పుండారు? సింధు మనతో పాటు వస్తుంది. తనని క్షేమంగా తీసుకెళ్ళాలి. తనకేమన్నా జరిగితే అది మన బాధ్యతే అవుతుంది. అందుకే అలా ఊరికే చెప్పాను. ఊరికే చెప్పారా? లేకపోతే ఈ 3 రోజులు ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉన్నారు కదా. మళ్ళీ సింధు మీద మీకు ప్రేమ పుట్టి నిజంగానే ఆ మాట అనుండారా? చెప్పండి, మాట్లాడేంది? ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకుండా కాసేపు సైలెంట్గా ఉంటావా? అసలు ఇదంతా నీ వల్లే. సింధుని నువ్వు దూరంగా కూర్చోమనడం వల్లే వాడలా రెచ్చిపోయాడు. పద్ సింధు. తిను. పర్వాలేదు యష్, నువ్వు తిను. పర్లేదు, తిను. థ్యాంక్ యూ. సంధ్య అడిగిన దానికి యష్ సరైన సమాధానం చెప్పలేదు. మాట దాటేశాడు. అంటే నిజంగా నా మీద కోపం పోయి ఇంకా తనలో నా మీద ప్రేమ మిగిలే ఉందా? మేడం పూరి తీసుకురమ్మంటారా? పూరి వద్దు, ఏమి వద్దు, ఇంకేమీ వద్దు. ఇది చాలు. ఎందుకురా నన్ను కొడుతున్నావు? అదేమన్నా నీ పెళ్ళావా నీ లవరా? నా పెళ్ళావేరా. అవునరా, తను నా భార్యే. అయ్యో అయ్యో అయ్యో, అదెందల్లుడు గారు. అక్కడే ఆగిపో. ముందుకొస్తే బాగో చెప్తున్నాను. నీకు ఆల్రెడీ చెప్పాను శశి, పిచ్చి పిచ్చి పనులు మానుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయమని. నా మాట అంటే నీకు లెక్కలేదా? నువ్వు మాటలతో వినవే. 4 తగిలిస్తే గానీ దారిలోకి రావు నువ్వు. నీకేమైనా పిచ్చి పట్టిందా? చిన్న పిల్లని పట్టుకొని అలా కుట్టేస్తున్నావేంట్రా? అవునమ్మా, నాకు పిచ్చే.
నాకు పిచ్చే పట్టింది. నా కూతురు చదువు బాగుండాలి, దాని భవిష్యత్తు బాగుండాలి అని కోరికతో పిచ్చే పట్టిందమ్మా. రేయ్, ఏమైందిరా? ఎందుకంత కోపం రా నీకు? కోపం కాదు నాన్న, బాధ. ఫోన్ చూడొద్దు, చక్కగా చదువుకోమని చెప్తే ఇది వినడం లేదు. రేయ్, రేయ్, రేయ్. మొన్న FA1 ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిందని FA2లో మంచి మార్కులు రావాలి, బాగా చదువుకోమని బ్రతిమలాడి మరీ చెప్పి ఊరెళ్తే అదేం చేసిందో తెలుసా? ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందిరా? ఇవాళ క్లాస్లో టెస్ట్ జరిగింది. ఆ ఎగ్జామ్లో మిస్ చేసి ఇదిగో ఈ పాప ఎగ్జామ్ పేపర్ తీసుకొని కాపీ కొడుతుంది. అది గమనించిన ఈ పాప అలా కాపీ కొట్టడం తప్పని చెప్పినందుకు మీ శశి కోపంతో ఇదిగో దీంతో ఈ పాప చేయి పైన గుచ్చింది. సింధుని చూడండి, రిషిని ఎంత చక్కగా పెంచుతుందో. ఈ విషయం తెలిసిన ప్రిన్సిపల్ నన్ను స్కూల్కి పిలిపించి పిల్లల్ని ఇలాగేనా పెంచేది? చిన్న వయసులోనే మీ కూతురు ఇంత వైలెంట్ గా ఉందంటే రేపు పెద్దయ్యాక ఇంకెలా తయారవుతుందని నన్ను తిట్టి శశికి టీసీ ఇచ్చి పంపించేశారమ్మా. ఏంటి శశి? ఏంటి శశి అలా చేయడం తప్పు కదమ్మా. అసలు శశి ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావట్లేదమ్మా. ఈ దొంగ బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో తెలియడం లేదు. మన ఇంట్లో వాళ్ళేరా శశిని అలా తయారు చేశారు. ఏయ్, నేను ఊరు వెళ్ళేటప్పుడు నీకు మరీ మరీ చెప్పాను కదా, శశిని దగ్గరుండి బాగా చూసుకో, తన చేత హోంవర్క్ చేయించు, బాగా చదివించు అని. నువ్వేమో తన సంగతి మర్చిపోయి అక్కడ ఊర్లో సింధుకి నాకు మధ్య ఏదో జరిగిపోతుందని లేనిపోనివన్నీ ఊహించేసుకుని ఓ ఎగేసుకొని వచ్చా. ఈ ఇంట్లో నా కూతుర్ని పట్టించుకోవడానికి ఎవరూ లేరు. ఏయ్, అక్కడ రిషి బాగా చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకొని క్లాస్లో ఫస్ట్ వచ్చాడు. కనీసం వాణ్ణి చూసారా నువ్వు బుద్ధి తెచ్చుకో. అయినా మొబైల్ పట్టుకుని గేమ్స్ ఆడే వాళ్ళకి ఫస్ట్ ర్యాంకులు ఎలా వస్తాయి? ఇది పూర్తిగా పాడైపోయిందమ్మా. స్కూల్లో తోటి పిల్లల మీద రౌడీజం చేస్తుందంటే ఇది తప్పని చెప్పినా సరే పదే పదే అదే తప్పు చేస్తుంది. కొడితే గాని ఇది మాట విందమ్మా. అసలు ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా తయారయ్యో? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళరా? దాన్ని చంపేస్తావా ఏంటి? అమ్మా, అది ఇంకోసారి ఇలా చేసిందంటే ఏం చేస్తాను నాకే తెలియదు. నేను నచ్చ చెప్పుకుంటాను, నువ్వు వెళ్ళు. అయ్యో, ఎందుకు ఇలా చేసావు? అలా చేయొచ్చా? తప్పు కదా. తేజ, నిన్ను చూసి చాలా ఏళ్ళైంది.
రా లోపలికి వెళ్దాం. మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు, నేను మళ్ళీ కలుస్తానులే. ముందు నువ్వు లోపలికి రా. దా. తేజ ఇలా కూర్చో కూర్చో. తేజ కాఫీ టీ ఏమైనా తాగుతావా? సింధు, నాకు అవన్నీ వద్దు. నిన్ను చూసి నీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. మా అక్క చనిపోయిన తర్వాత డిప్రెషన్కి లోనై ఎటో వెళ్ళిపోయావు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఇక్కడికి ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను సింధు. ఇన్నాళ్ళు నా ఫ్రెండ్ రూమ్లో బెంగళూరులో ఉన్నాను. సింధు, ఈ లైన్స్ అన్నీ ఏంటి? అదంతా పెద్ద కథలే. ప్రస్తుతం అంతా ఓకే కదా? డిప్రెషన్ అయితే లేదు కదా? అలాంటిది ఏం లేదు సింధు. ప్రజెంట్ చాలా నార్మల్గా ఉన్నాను. అవును, నేను ఇక్కడుంటున్నట్టు నీకెలా తెలిసింది? నాన్న చెప్పారు నీ గురించి. అమ్మా, ఈయనెవరు? తను మీ పెద్దనాన్న రిషి, మీ నాన్న వాళ్ళ అన్నయ్య. అలాగా? హాయ్ పెద్దనాన్న. హాయ్ రిషి, ఇలారా. రిషి, ఏం చదువుతున్నావు? 4th క్లాస్ పెద్దనాన్న. ఎలా చదువుతున్నావు? క్లాస్లో నేనే ఫస్ట్. ఓ వెరీ గుడ్. అమ్మా, ఈ పెద్దనాన్న గురించే నానమ్మ అప్పుడప్పుడు చెప్తూ బాధపడుతూ ఉండేది. తేజ, ఇన్నాళ్ళు మీ ఇంటికి రాకుండా బెంగళూరులో ఎందుకు ఉండిపోయావు? మెంటల్గా బాగా డిప్రెషన్ అయ్యాను కదా, అందుకే అందరికీ దూరంగా ఉండాలనిపించింది. పోనీలే, ఇప్పటికైనా వచ్చావు, సంతోషం. సింధు, ఎవరి పర్సన్? యశ్ వాళ్ళ అన్నయ్య అక్క, తేజ. తేజ తను భవానీ అక్క. నమస్తే అండి. నమస్తే. నేను కష్టాల్లో ఉన్నప్పుడు తనింట్లోనే నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను ఆదుకుంది. చాలా థ్యాంక్స్ భవానీ గారు. మా సింధుకి చాలా సపోర్ట్గా ఉన్నారు. సింధులో నిజాయితీ ఉంది. ఆ నిజాయితీ నాకు నచ్చింది. అందుకే సింధు పక్కన నిలబడ్డాను. తేజ, నువ్వు నా దగ్గరకు వస్తున్నట్టు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? లేదు సింధు, నీ పేరు చెప్తేనే ఇంట్లో అందరూ కోపంగా ఉన్నారు. జరిగిందంతా అమ్మ చెప్పింది, కానీ నువ్వు అలా చేసావంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. అసలేంటి ఇదంతా? ఏం జరిగింది సింధు?